ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయంలో 14వ వచనంలో నీతి అనే మైమరువు మనం తొడుక్కోవాలి. నీతి అనేది మైమరువుగా ఉండాలి. ఈ షోల్డర్స్ దగ్గర నుండి కింద వరకు కూడా బ్రెస్ట్ ప్లేట్ అంటారు, మైమరువుగా ఉండాలి. సత్యం అంటే దట్టి, అది బెల్ట్గా ఉండాలి, స్ట్రాంగ్గా ఉండాలి. బెల్ట్ కట్టుకుని నడుంకి మనం ఏదైనా కడితే అలా స్టిఫ్గా ఉంటాము, సత్యంలో కూడా మనం అలా స్టిఫ్నెస్ ఉండాలి, స్థిరంగా ఉండాలి. అలాగే బ్రెస్ట్ ప్లేట్ పైనుండి ఈ యొక్క మొల వరకు యుద్ధంలో వేసుకుంటారు కదా సైనికులు, ఈ యొక్క నీతి అనే మైమరువును మనం ధరించుకోవాలి. నీతి అనే మైమరువు ఎలా ధరించుకోవాలి? యేసుక్రీస్తు ప్రభు ఏమని చెప్పాడు? యోహాను రాసిన సువార్త 16వ అధ్యాయంలో 8-9 అనగా మన తెలుగులో 9-11 వచనాలు కలిపి రాయబడ్డాయి. నీతిని గూర్చి ఒకటి నేను మీకు తెలియచేస్తున్నాను. ఆయన వచ్చి, అంటే పరిశుద్ధాత్ముడు వచ్చి, పాపమును గూర్చియు నీతిని గూర్చియు తీర్పును గూర్చియు లోకమును ఒప్పుకొని చేస్తాడు. నీతిని గూర్చి పరిశుద్ధాత్ముడు ఒప్పుకొని చేస్తాడని చెప్పాడు. 9-11 వచనాల్లో నీతిని గూర్చి అనే మాట నేను చదువుతున్నాను. నేను తండ్రి యొద్దకు వెళ్ళుట వలన మీరు నన్ను ఇక చూడరు కనుక నీతిని గూర్చి అని యేసు ప్రభు చెప్పాడు. నేను తండ్రి యొద్దకు వెళ్ళటం వలన మీరు నన్ను చూడరు కాబట్టి నీతిని గూర్చి పరిశుద్ధాత్ముడు మిమ్మల్ని ఒప్పింపచేస్తాడు అంటే దాని అర్థం ఏంటి? యేసుక్రీస్తు ప్రభు మన పక్కన ఉండి నీవు రక్షించబడ్డావు, నీవు నీతిమంతుడవు, నీలో రక్షణ ఉంది, నీవు పరిశుద్ధపరచబడ్డావు అని చెప్పటానికి ఒక వ్యక్తిగా, కనబడే రీతిగా మన ప్రక్కనే ఉన్న ఒక వ్యక్తిగా మాటి మాటికి యేసు ప్రభు ఉండలేడు కదా. యెరూషలేములో ఆయన జన్మించాడు, అక్కడ ప్రాణత్యాగం చేశాడు, వెళ్ళిపోయాడు. ఆ విషయం వాస్తవమని మనం నమ్మాం. ఆయన చేసిన ప్రాణత్యాగం బట్టి, రక్తం బట్టి నీతిమంతులుగా మార్చబడ్డామని మనం నమ్మాం. యేసుక్రీస్తు ప్రభు ఒక శరీర రీతిగా ఈ లోకంలో జన్మించిన వాడు ఇక చిట్ట చివరి వరకు ఎప్పటికీ 2000 సంవత్సరాల కాలంలో అలాగే మనతో పాటు కలిసి ఉండడు కదా. దేవుడనేవాడు సర్వంతర్యామి కదా. ఒకటే ప్రాంతానికి సంబంధించిన వ్యక్తి అయితే మిగిలిన వారు ఏమంటారు? దేవుణ్ణి పార్షియాలిటీ, ఆయనకి చాలా స్వార్థం, ఇశ్రాయేలు ప్రజల దగ్గరే ఉంటున్నాడు, మా దగ్గరికి రావట్లేదు అంటారు. కాబట్టి నేను తండ్రి యొద్దకు వెళ్ళిపోతున్నాను, మీ కొరకు ఆదరణకర్తను పంపిస్తాను అన్నాడు. ఆ ఆదరణకర్త అనగా పరిశుద్ధాత్ముడు ఎవరు? పరిశుద్ధాత్ముడు ఎవరు? దేవుడేగా. దేవుడు అనేవాడు అన్ని చోట్ల ఉంటాడు, అందరిలో ఉంటాడు కదా. ఒక ప్రాంతానికి ఎందుకు వచ్చాడు? ఆ ప్రాంతంలో ఉన్న ప్రజలను దేవుడు ఎన్నిక చేసుకుని నా ప్రజలు నా సొత్తు అని అన్నాడు కాబట్టి. అక్కడ ఎందుకు ప్రాణం పెట్టాడు? వారి ద్వారానే దేవుని నామానికి అవమానం కలిగింది, వారి ద్వారానే దేవుని నామానికి అపరిశుద్ధత కలిగింది. ఎందుకు? ఆ ఇశ్రాయేలు ప్రజల ద్వారానే అవమానం కలిగింది, దేవుని నామానికి అపవిత్రత కలిగిందంటే మరి వారికే దేవుడు చెప్పాడు ధర్మశాస్త్రం ఇచ్చి మీరు పరిశుద్ధంగా ఉండండి రా అని. ఎక్కడ కేంద్రం ఉందో సమస్య కేంద్రం, ఎక్కడ పాపం అని చెప్పిందో ఆ ధర్మశాస్త్రం, ఎక్కడ వారు పాపులుగా మార్చబడ్డారు, ఎక్కడ ప్రాయశ్చిత్తం జరగాలో అక్కడే పుట్టాడు. అక్కడ ధర్మశాస్త్రాన్ని నెరవేర్చడానికే నేను వచ్చానని చెప్పి అక్కడ పుట్టాడు. మన ఇండియాకి ఇవ్వలేదు కదా ఆ ధర్మశాస్త్రం. ప్రపంచ దేశాల్లో ఇంకొక దేశానికి ఇవ్వలేదు కదా అక్కడ పుట్టడానికి. ఇండియాలో పుట్టలేదు కాబట్టి మన దేవుడు కాదంట. మన ఇండియాకి ధర్మశాస్త్రం ఇస్తే ఇక్కడ పుడతాడు. ఎందుకంటే ఆ ధర్మశాస్త్రం వ్యతిరేకిస్తే, అతిక్రమిస్తే పాపి అని బైబిల్ చెప్తుంది కాబట్టి, ధర్మశాస్త్రం చెప్తుంది కాబట్టి ఆ ధర్మశాస్త్రం మనకిస్తే అది ఇమీడియట్గా మనం ఎలాగ క్రాస్ చేస్తాం, అందుకే ఇక్కడే పుడతాడు యేసుప్రభు. మనకి ఇవ్వలేదు కదా ఇక్కడ పుడతానికి. వారికి ఇచ్చాడు. ఆ ధర్మశాస్త్ర ప్రకారంగా వారిని పాపులు చేసింది, ఆ ధర్మశాస్త్రం వాళ్ళని బంధించింది. ఆ ధర్మశాస్త్రం వలన నీతి అనేది ప్రజలకు రావట్లేదు. ప్రాబ్లం అక్కడ ఉంది కదా, అక్కడికే వచ్చాడు, అక్కడే మరణించాడు.
సో మరణించిన వాడు ఏం చేశాడు? ప్రజలందరి కొరకు ప్రాణం పెట్టి రక్త ప్రోక్షణ చేశాడు. ఇప్పుడు ఇశ్రాయేలు ప్రజలే కాదు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న అందరూ కూడా రక్షించబడ్డారు. అందరికీ విమోచన కలిగింది. సమస్య కేంద్రం ఎక్కడుందో అక్కడ నుండి దేవుడు పనిచేస్తాడు కదా. ధర్మశాస్త్రం పాపులుగా చేసింది అక్కడ ప్రజల్ని, వారు పాపులయ్యారు దేవుని దృష్టిలో. కాబట్టి మిగిలిన వాళ్ళు ఎవరికి ధర్మశాస్త్రం దేవుడు ఇవ్వలేదు, వాళ్ళు పాపులుగా మార్చబడ్డారు. ఎందుకంటే ధర్మశాస్త్రం అనేదే పాపం అంటే ఏంటో తెలియజేస్తుంది. మనకు ధర్మశాస్త్రం దేవుడు ఇవ్వలేదు, వాళ్ళకి ఇచ్చాడు. అందుకు అందరూ ప్రజలు పాపులయ్యారు. అక్కడ యేసుక్రీస్తు ప్రభు అక్కడే వచ్చాడు, ఎందుకంటే అక్కడ పాపులుగా ప్రజలు మార్చబడ్డారు. రెండవది, మీరు నా ప్రజలు పరిశుద్ధమైన వారు, నేను పరిశుద్ధుని అని చెప్పుకున్నాడు దేవుడు వాళ్ళతోటి. వాళ్ళు దేవుని అవమానపరిచారు, దేవుని నామాన్ని అపవిత్రపరిచారు. అక్కడ పరిశుద్ధపరుచుకోవాల్సిన బాధ్యత దేవుడికి ఉంది, అక్కడే పుట్టాడు. కాబట్టి మన ఇండియా దేశస్థుడు కాదు, మనవాడు కాదు అనడానికి లేదు. ప్రపంచ దేశాలందరికీ కావలసిన విముక్తి, ఆ ధర్మశాస్త్రం చేయలేని పనిని దేవుడు చేశాడని బైబిల్ చెప్తుంది. రోమా 8:4 ధర్మశాస్త్రం దేనిని చేయజాలకపోయినో అది యేసు ప్రభు నెరవేర్చి పరిశుద్ధత అనేది మనందరికి ఇచ్చాడు. దీనివల్ల యేసు రక్తం అనేది మన మనసాక్షిని కలిగి నీతిని మనకు అనుగ్రహించింది. దేవుణ్ణి నిజంగా ఎలా మనం ఆరాధించాలో అట్టి రీతిగా దేవుణ్ణి ఆరాధించే రీతిగా మన మనస్సాక్షిని యేసు రక్తం శుద్ధీకరించింది. కాబట్టి హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయంలో 14వ నిత్యుడగు ఆత్మ ద్వారా తన్ను తాను దేవునికి నిర్దోషినిగా అర్పించుకున్న క్రీస్తు యొక్క రక్తము నిర్జీవమైన క్రియలను విడిచి జీవం కలిగిన దేవుణ్ణి సేవించుటకు మీ మనసాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేస్తుంది. కాబట్టి యేసు రక్తం అనేది మన మనసాక్షిని శుద్ధీకరించి మనలను పరిశుద్ధపరిచింది. యేసుక్రీస్తు ప్రభు ప్రక్క నుండి నువ్వు పరిశుద్ధపరచబడ్డావు, నువ్వు నీతిమంతుడవని పదే పదే చెప్పడానికి ఒక ప్రకృతి సంబంధమైన వ్యక్తిగా ఆయన లేడు. మరి ఎలా ఉన్నాడు? పరిశుద్ధాత్మను పంపించాడు. అందుకేమంటున్నాడు, ఇందాక మనం చదివాం కదా, యోహాను సువార్త 16వ అధ్యాయం 9-11 నేను తండ్రి యొద్దకు వెళ్ళటం వలన మీరు నీతిమంతులు అని చెప్పడానికి నేను ఉండను, కాబట్టి పరిశుద్ధాత్ముడు మీరు నీతిమంతులు 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 అని సాక్ష్యం ఇచ్చే ఆత్మను దేవుడు మనకిచ్చాడు. రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయంలో ఇంకొక మాట నేను మీకు చూపిస్తున్నాను. రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయంలో 16వ మనము దేవుని పిల్లలమని ఆత్మ తానే మన ఆత్మతో సాక్ష్యం ఇచ్చుచూ ఉన్నాడు. మనము దేవుని పిల్లలమని దేవుని యొక్క ఆత్మ మన ఆత్మతో, మానవుని యొక్క ఆత్మతో సాక్ష్యం ఇస్తూ ఉన్నాడు. ఇది నీతి మనలో ఉంది అని మనం నీతిమంతులమని దేవుని యొక్క ఆత్మ మనతో పాటు ఉండి ఎల్లప్పుడు నేను పాపిని అనే భావన కలుగుతున్న ప్రతిసారి నీతిని గూర్చి ఒప్పించే పరిశుద్ధాత్మను దేవుడు మనకిచ్చాడు. కాబట్టి నీతి అనే మైమరువు మనం ధరించుకున్నాం. ఈ లోకస్తులు ఏమంటారు? కేవలం యేసు ప్రభుని నమ్మితే నీతిమంతులైపోతారా? యేసు ప్రభు ఒక్కడే దేవుడా? యేసు ప్రభు దేవుడైతే మీకు తండ్రి అనుకుంటే మీకు తండ్రి, మాకు కాదు కదా. యేసు ప్రభు దేవుడైతే మీకు దేవుడు, మాకు కాదు కదా. మీ దేవుడు మీకు గొప్ప, మా దేవుడు మాకు గొప్ప. మీ తండ్రి మీకు గొప్ప, మా తండ్రి మాకు గొప్ప అంటున్నారు. దేవుడు అనేవాడు ఒక్కడే ఉంటాడు, ప్రపంచానికి 10 మంది ఉండరు. దేవుడు అనేవాడు ఒక్కడే ఉంటాడు ప్రపంచానికి. ఆ దేవుని ద్వారానే సమస్తం సృష్టించబడుతుంది. ఆ దేవుడే ఆది అంతమై ఉంటాడు. సృష్టిని నిర్మించే సామర్థ్యత కలిగిన వాడు, అదే సృష్టిని నాశనం చేయగలిగిన సామర్థ్యత కలిగిన వాడు. అది ఒక్క దేవునికి మాత్రమే చెందిన విషయం. ఆ ఒకే ఒక్క దేవుడు, నీకొక దేవుడు నాకొక దేవుడు ఉండడు. ఒక్కొక్క దేశానికి ఒక్కొక్క దేవుడు అంటూ ఉండరు. ఒక్కడే దేవుడు ఉంటాడు. మీ దేవుడు ఒక్కడే దేవుడా అంటున్నారేంటి? మీ దేవుడు ఒక్కడా దేవుడు? అవును, ఒక్కడే దేవుడు. ప్రపంచానికి 10 మంది దేవుళ్ళు ఉండరు. దేశానికి, భాషకి ఒక దేవుడు అంటూ ఉండడు. ఒక్కడే దేవుడని బైబిల్ చెప్పింది. ఆ దేవుడిని మనం నమ్మాం కాబట్టి ఒక్కడే దేవుడు అన్నాం. అది మన విశ్వాసం. దేవుడు కాదు అని వ్యతిరేకిస్తే, ఇంతమంది దేవుళ్ళు ఉన్నారు అని భావన ఉంటే
మనం ఏం చేయలేం కదా. దేవుడు ఒక్కడే అని బైబిల్ చెప్పింది. ఆ ఒక్కడైన దేవుణ్ణి మనం కనుగొన్నాం. ఆ ఒక్కడు చేసిన రక్త ప్రోక్షణ వల్ల నీతిమంతులు అయ్యామని బైబిల్ చెప్పింది. మనం నీతిమంతులమని నమ్మాం. యేసు ప్రభుని నమ్మితే నీతిమంతులు అయిపోతారా అంటే అయిపోయాం. అయిపోతారా అంటే అయిపోయాం. నీతిమంతులు అయిపోయాం. నీతిమంతులం. బైబిల్ చెప్పింది, మనం నమ్ముతున్నాం. కాబట్టి నీతి మీద దాడి జరుగుతూ ఉంటుంది. బైబిల్ గ్రంథంలో నీతి ఏముంది అని నీతి మీద దాడి జరుగుతుంది. పాత నిబంధన అంతా ఆజ్ఞతో ముడిపడిన జీవితం కాబట్టి శిక్షలు ఉన్నాయి. ఆజ్ఞ ఎక్కడైతే ఉంటుందో అక్కడ శిక్ష ఉంటుంది. ఆజ్ఞ అనేది శిక్షకు దారి తీస్తుంది. ఆ శిక్ష యేసు ప్రభు అనుభవించి, శిక్ష అనేది లేకుండా మన శిక్ష ఆయన అనుభవించి ఆయన రక్తంతో దేవుణ్ణి ఎలా ఆరాధించాలో యథార్థమైన ఆరాధన మనం చేయటానికి, దేవుడు మనుషులు అనుకునే చిత్రపటాల్లో లేడని, రూపురేఖల్లో లేడని, ఈ ఆకాశంలో ఉన్న రూపురేఖలు, భూమి మీద ఉన్న రూపురేఖలు, భూమి కింద ఉన్న రూపురేఖలు లాంటి బొమ్మలుగా దేవుడు లేడని నమ్మాం, విశ్వాసం ఉంచాం, నీతిమంతులయ్యాం. ఆయన ఒక్కడే దేవుడు అని బైబిల్ చెప్తుంది. బైబిల్ ఏం చెప్పిందో అది నమ్ముతున్నాం. బైబిల్ సత్యం, సత్యాన్ని నమ్ముతున్నాం. కాబట్టి నీతిమంతులుగా మార్చబడ్డాము అనే విషయాన్ని వ్యతిరేకించేవారు మన చుట్టూ ఉన్నారు. ఈ బైబిల్ గ్రంథం ద్వారా అసలు నీతి కలుగదు, ఈ బైబిల్ గ్రంథం తర్వాత వచ్చిన ఆ గ్రంథం, చిట్ట చివరి గ్రంథం ద్వారా నీతి కలుగుతుంది అంటున్నారు. అసలు పాప క్షమాపణ గూర్చి ఏ గ్రంథం తెలియచేస్తుంది? పాప క్షమాపణ అనేది ఈ బైబిల్ తర్వాత వచ్చిన గ్రంథంలో ఉందా? ఆ బైబిల్ తర్వాత వచ్చిన ఖురాన్ గ్రంథం రాసిన మహమ్మద్ ప్రవక్తే దాదాపు 100 సార్లు రోజుకి నేను పాపిని అని చచ్చిపోయాడు. ఆ ఖురాన్ గ్రంథం రాసిన గ్రంథకర్తే నేను పాపిని అని ప్రార్థన చేయకుండా ఉన్న రోజు ఏది లేదు. బైబిల్ గ్రంథం ఒకటే చెప్తుంది మనం పరిశుద్ధులమని. మరి ఏ గ్రంథం కూడా నువ్వు పరిశుద్ధులు అని చెప్పదు. ఈ ప్రపంచంలో ఉన్న మరి ఏ మత విశ్వాసం కూడా మనం పరిశుద్ధులని చెప్పదు. బైబిల్ గ్రంథం ఒకటే చెప్పింది నీతిమంతులం మనమని. కాబట్టి యేసు ప్రభువే దేవుడు అంటే దేవుడు, యేసు ప్రభు ద్వారానే నీతి అంటే అవును, ఆయన ద్వారానే నీతి. యేసు ప్రభు ఏమన్నాడు? నేనే మార్గం అన్నాడు. దాని అర్థం చాలా ఉంది పిల్లరా. నేను మార్గాలలో ఒక మార్గం అని అనలేదు. 10 మార్గాలు ఉన్నాయి, ఆ 10 మార్గాల్లో నేను ఒక మార్గం అని అనలేదు. నేనే మార్గం అన్నాడు. ఐఎమ్ ద వే, ఐఎమ్ వన్ ఆఫ్ ద వే ఫర్ వేస్ అనలేదు. ఐఎమ్ ద వే, దట్స్ ఆల్. నేనే మార్గం అన్నాడు. ఆ మార్గం కాకుండా ఇంకొక మార్గం ఏది లేదు అని బైబిల్ చెప్తుంది. ఇంకొక మార్గం ఏది లేదు తండ్రి దగ్గరికి వెళ్ళటానికని యేసు ప్రభు చెప్పాడు. ఆ మార్గమే నీతిమంతులుగా చేసింది. నీతిమంతులుగా మార్చబడ్డాం. యేసు ప్రభువే నీతి, యేసు ప్రభు ద్వారా నీతి మనం నమ్ముతున్నాం. సో ప్రపంచవ్యాప్తంగా నీతిని గూర్చిన వాదోపవాదనలు, యేసుక్రీస్తు రక్తం ద్వారానే మనకు పరిశుద్ధత అని ప్రపంచవ్యాప్తంగా ఎన్ని వాదోపవాదనలు జరుగుతూ ఉన్నప్పటికీ బైబిల్ చెప్తుంది, బైబిల్ సత్యం, బైబిల్ నీతి మనకిచ్చింది అని నమ్ముతున్నాం. యేసు ప్రభు నీతి ఇచ్చాడని చెప్తుంది. పరిశుద్ధాత్ముడు నీతిని కూర్చి ఒప్పింపజేస్తున్నాడని బైబిల్ చెప్తుంది. అది మనం నమ్ముతున్నాం. బ్రెస్ట్ ప్లేట్, నీతిని గూర్చిన ఆ మైమరువు తొడుక్కోవాలి. ఎందుకంటే నీ రక్షణ కూడా నువ్వు రక్షించబడలేదు, నువ్వు నరకానికి వెళ్ళిపోతావనే బోధలు కూడా మన చుట్టూ ఉంటాయి. యూ హ్యావ్ టు ప్రొటెక్ట్ యువర్ సెల్ఫ్. నీతి అనే మైమరువు వేసుకో. నీ యొక్క పాపములకు ప్రాయశ్చిత్తం కలిగి నువ్వు నీతిమంతుడయ్యావని బైబిల్ చెప్తుంది. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయంలోనికి వద్దాం.
6వ అధ్యాయంలో 15వ వచనంలో రాయబడిన మాట, పాదములకు సువార్త, సమాధాన సువార్త వలనైన సిద్ధ మనస్సు అనే జోడును తొడుక్కుని నిలవబడండి. జోళ్ళు పాదములకు మనం తొడుక్కున్నామంటే అర్థం ఏంటి? ఒక పని మీద వెళ్తున్నాము అని అర్థం. జోళ్ళు వేసుకుని సిద్ధపడ్డాము అంటే కనుక మన టార్గెట్, మన గురి, మన గమ్యం అన్నీ మనం కలిగి ఉన్నామని అర్థం. ఈరోజు మన జీవితంలో రక్షించబడిన ప్రతి వ్యక్తి సువార్త ప్రకటించే బాధ్యత కలిగిన వాడు అనేది మనం గుర్తించాలి. చాలామంది యొక్క భావన సువార్త ప్రకటించడం అంటే సేవకులు ప్రకటిస్తారు, పాస్టర్లు అనుకుంటారు. సువార్త ప్రకటించేది సంఘంలో ఉన్న పాస్టర్లు కాదు, పాస్టర్ని కాపర్లు అంటారు. ఒక కాపర్ ఏం చేస్తాడు? తన దగ్గర ఉన్న గొర్రెలకు, విశ్వాసులకు మంచి ఆహారాన్ని పెట్టి బలవంతులుగా, ఆరోగ్యవంతులుగా చేయగలుగుతాడు. ఒక కాపరి బలమైన ఆహారాన్ని విశ్వాసులకు అందించగలిగితే, విశ్వాసులు బలంగా వారు తయారవుతే, ఆరోగ్యవంతులుగా వారు తయారవుతే, ఈ గొర్రెలుగా ఉన్న వీరు ఉద్యోగ స్థలాల్లో, చదువుతున్న స్థలాల్లో, వ్యాపార స్థలాల్లో బయటకు వెళ్ళినప్పుడు ఈ ఆరోగ్యవంతులైన ఈ గొర్రెలను బలహీనమైన గొర్రెలు చూచి, ఏం తింటున్నావమ్మా ఇంత ఆరోగ్యంగా ఉన్నావు, ఏం తింటున్నావమ్మా ఇంత బలంగా ఉన్నావు, దృఢంగా ఉన్నావు, ధైర్యంగా ఉన్నావు అని అడుగుతుంటే, పలానా కాపరి మాకు భోజనం పెడుతున్నాడు, ఆహారంతో మేము బలవంతులు అవుతున్నామని గొర్రెలు చెబుతారు. అప్పుడు ఈ విశ్వాసులు చెబుతున్న ఈ సాక్ష్యమును విని బలహీనులైన మరి ఒక కొంత గొర్రెల మంద లేక ఇతరులు, మేము కూడా ఆహారం కొరకు వస్తాము అని ఈ గొర్రెలు బయటకు వెళ్ళి ఆరోగ్యవంతులుగా కనబడినప్పుడు వీరిని చూసిన మరికొందరు, మాకు కూడా ఆరోగ్యం కావాలి, మాకు కూడా సుఖ సంతోషాలు కావాలి, మాకు కూడా ధైర్యం కావాలి, భవిష్యత్తును గురించి నిరీక్షణ కావాలి అని అడుగుతూ ఉన్నవారు వీరిని చూసి ఈ సంఘం అనే గొర్రెల తొట్టిలోనికి మరలా వారితో పాటు వస్తారు. మరలా కాపరి ఏం చేస్తాడు? ఇంతకుముందు బలంగా ఆహారం తిన్న వారికి మళ్ళా బలహీనంగా ఉన్న వారందరికీ మరలా భోజనాలు వడ్డిస్తాడు. సంఘ కాపరి రక్షించబడిన వ్యక్తులకు బలాన్ని చేకూర్చి ఆరోగ్యవంతులుగా చేసి దేవునికి సాక్షులుగా జీవించే విధానాన్ని సంఘ కాపరి నేర్పిస్తాడు. కాపరి గొర్రెలను కనలేడు. ఏ కాపరి గొర్రెల్ని కనలేడు. గొర్రెలే గొర్రెలను కనాలి. విశ్వాసులే ఇతరులను సంపాదించి సంఘంలో సభ్యులుగా రక్షించబడిన జనాంగంగా మార్చే బాధ్యత కలిగి ఉన్నారు. చాలా మంది అనుకుంటారు సేవకులే సువార్త ప్రకటిస్తారు, కాపర్లు సువార్త ప్రకటిస్తారు అంటారు. కాపర్లు సువార్త ప్రకటించరు. కాపర్లు మందను మేపుతారు. బలమైన ఆహారంతో బలంగా ఆరోగ్యవంతులుగా సంఘాన్ని తీర్చిదిద్దుతారు. విశ్వాసులు సువార్త ప్రకటించే బాధ్యత కలిగి ఉన్నారు. అంటే కాపర్లు అసలు సువార్త ప్రకటించారని అర్థం కాదు. ఆ సువార్త ప్రకటించబడినందుకే విశ్వాసుల సమూహం అనేది ఏర్పడుతుంది. కానీ రక్షించవలసిన బాధ్యత విశ్వాసులకు కూడా ఉంది అనేది నేను మీకు తెలియజేస్తున్నాను. రక్షించబడిన ప్రతి వ్యక్తి, మొదటి పేతురు గ్రంథం 2వ అధ్యాయం 9వ వచనం ప్రకారంగా, మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి మిమ్మును పిలిచిన వాని గుణాతిశయములు మీరు ప్రచురించే నిమిత్తం ఏర్పరచబడిన వంశంగా పిలువబడిన వాళ్ళందరూ అయ్యారు. రాజులైన యాజక సమూహంగా పిలువబడిన వాళ్ళందరూ అయ్యారు. రక్షించబడిన వాళ్ళందరూ అయ్యారు. పరిశుద్ధ జనముగా పిలువబడిన వాళ్ళందరూ అయ్యారు. దేవుని సొత్తుగా పిలువబడిన వాళ్ళందరూ అయ్యారు. కాబట్టి అందరము కూడా సువార్త ప్రకటించే విషయంలో బాధ్యత కలిగిన వారమే. సువార్త అనే సమాధాన సువార్త, దేవునికి ప్రజలకు మధ్య సమాధానాన్ని కలిగించే ఈ సువార్త ప్రకటించే విషయంలో మనమందరం బాధ్యత కలిగిన వారమే. కాబట్టి మార్కు సువార్త 16వ అధ్యాయం 17వ వచనంలో
మీరు సర్వలోకానికి వెళ్ళండి. 15వ వచనంలో మీరు సర్వలోకానికి వెళ్ళండి, ఇంకా ఈ ప్రాంతం ఆ ప్రాంతం అని కాదు పిల్లరా, ప్రతి దేశంలో ప్రతి మారుమూల ప్రాంతానికి. వీళ్ళు మౌనంగా ఉండలేరా? సువార్త ప్రకటించకుండా ఇంట్లో కూర్చొని మీరు చేసుకోలేరా అంటారు. ఇంటిలో కూర్చొనే చేసే పని దేవుడు అప్పగించలేదు. మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించమనే బాధ్యత విశ్వాసులకు ఇచ్చాడు. మన వర్కే ఫీల్డ్ వర్క్, మన ప్రాజెక్ట్ వర్కే ఫీల్డ్ వర్క్. ప్రపంచంలో ఈ దేశం ఆ దేశం అని లేదు, ఈ గ్రామం ఆ గ్రామం అని లేదు, ఈ పట్టణం ఆ పట్టణం అని లేదు, ఈ భాష ఆ భాష అని లేదు. అన్ని భాషల వారి దగ్గరికి, అన్ని గ్రామాల దగ్గరికి, అన్ని కొండ ప్రాంతాలకు, అన్ని పట్టణాలకు, అన్ని దేశాలకు విస్తరిస్తూనే ఉంటుంది సువార్త. ఇది దేవుడిచ్చిన బాధ్యత. రక్షించబడిన ప్రతి వ్యక్తి సువార్త ప్రకటించాలి అనేది బాధ్యత. కాబట్టి ఈ ప్రకృతి సంబంధమైన జోళ్ళు వేసుకుని ఒక పని మీద వెళ్తున్న నీవు, నీ పని నిమిత్తం వెళ్తున్నావు మంచిదే. ఆత్మ సంబంధమైన సమాధాన సువార్త వలనైన జోళ్ళు బాధ్యత కలిగి సువార్త ప్రకటించాలని మనకు గుర్తు చేస్తున్నాయి. నీ పనుల నిమిత్తం 24 గంటల్లో ఒక 8 గంటలు పడుకోవడానికి నువ్వు తీసేస్తుంటే, మిగిలిన 16 గంటల్లో నువ్వు ఒక 8 గంటలు ఉద్యోగ సమయం నువ్వు తీసేస్తే, ఇంకొక 8 గంటల్లో తినటానికి ఏదో కాలక్షేపానికి 2 గంటలు తీసేస్తే, ఒక 6 గంటలు మినిమం ఆ సమయాన్ని ఎలా ఉపయోగిస్తున్నావు? మినిమం ఆ సమయంలో ఒక వ్యక్తికి ఎవరికైనా ఈ సమాధాన సువార్త ప్రకటించే బాధ్యత నాకుందని ఎప్పుడన్నా ఆ సమయంలో గుర్తించావా? నీ జీవితంలో ఒక బాధ్యత అంటూ లేకుండానే రక్షించబడి 5 సంవత్సరాలు అయింది, 10 సంవత్సరాలు అయిందని చెప్తున్నావు. సీనియర్ క్రిస్టియానిటీలో సీనియారిటీ అనేది లేదమ్మా. సీనియారిటీ అనేది లేదు. రక్షించబడిన ప్రతి వ్యక్తి సువార్త ప్రకటించడానికి అపాయింట్ చేయబడ్డాడు. చీకటిలో నుండి వెలుగులోనికి వచ్చిందే ఆ ఉద్దేశం. సంఘం అంటే ఎక్లీషియా అంటారు, గ్రీకు పదం. ఎక్లీషియా అంటే పిలువబడిన వారు. ఎక్కడి నుండి? చీకట్లో నుండి పిలువబడిన తర్వాత వెలుగును గూర్చి సాక్ష్యం ఇచ్చే బాధ్యత మనం కలిగి ఉన్నాం. మనల్ని పిలిచిన వారి గుణాతిశయాలు మనం ప్రకటించే బాధ్యత కలిగి ఉన్నాం. ఎవరైనా నిన్ను అడిగితే ఆత్మవరాలు కావాలా, ఫలాలు కావాలంటే వెంటనే చేయొత్తుతాం ఆత్మవరాలని. ఆత్మవరాలు కావాలని కోరుకుంటున్న అనేక మంది ఆత్మఫలం గురించి అర్థం కాకుండానే ఉన్నారు. మనకు కావాల్సింది ఆత్మఫలం, అది క్యారెక్టర్. ఆత్మఫలం ప్రేమ అనే క్యారెక్టర్ కావాలి. ఆ ప్రేమ అనేది ఉంటే ఒక వ్యక్తి నాశనాన్ని ముందుగానే ఊహించి భయపడతాం. మన సొంత వాళ్ళు నరకానికి వెళ్ళిపోతారనే భయం మనకు కలుగుతుంది ఆ ప్రేమ అనేది ఉంటే. ఏ వ్యక్తిని అడిగినా, ఏ విశ్వాసం అడిగినా నీకేం కావాలి బ్రదర్ అంటే ఆత్మ వరాల కొరకు, పరిశుద్ధాత్మ కొమ్మరింపు కొరకు ప్రార్థన చేయండి సేవకులతో అంటూ ఉంటాడు. కావలసింది ఈ ఆత్మఫలం. ఆత్మఫలంలో ప్రేమ ఉంది. ఆ ప్రేమ గనుక మనలో ఉంటే ఒక వ్యక్తి కీడును మనం కోరుకోం. ఒక వ్యక్తి నరకానికి వెళ్ళిపోతాడు, నాశనం అయిపోతాడని మనం కోరుకోం. అపోస్తలులు ఎందుకు ప్రాణత్యాగాలు చేశారు? ఎందుకు ప్రపంచ దేశాలకు వారు పరిగెట్టి సువార్త ఎందుకు ప్రకటించారు? ఎవరైనా వారికి జీతం ఇచ్చారా? ఎవరైనా సువార్త ప్రకటిస్తే మేము అది చేస్తాం ఇది చేస్తామని ఆఫర్లు ఇచ్చారా? కుటుంబాలు, ఆస్తిపాస్తులు అన్ని విడిచిపెట్టి ప్రపంచ దేశాలకు ఎందుకు పరుగులు పెట్టారు? హతసాక్షులైపోయేదాకా, రక్తం చిందించబడేదాకా యేసుని ఎందుకు ప్రకటించారు? ప్రేమ వారిని బలవంతం చేసింది. ఈరోజు నీ జీవితంలో ప్రేమ నిన్ను బలవంతం చేస్తే, నీ సొంత కుటుంబీకులు నరకానికి వెళ్ళిపోతారనే ఒక చిత్రపటం నువ్వు చూడగలిగితే, వారిని ఆ స్థానంలో నువ్వు చూడలేవు. నువ్వు రక్షించబడితే నీకు ఒక బాధ్యత ఉంది. ఎవడైనా స్వకీయులను, 1 తిమోతి గ్రంథం 5వ అధ్యాయం 8వ వచనంలో ఏమని రాయబడింది?
ఎవడైనా స్వకీయులను అనగా విశేషంగా తన ఇంటి వారిని సంరక్షించుకోకపోతే అతడు విశ్వాస త్యాగం చేసిన వాడైనప్పటికీ అవిశ్వాసి కన్నా చెడ్డోడు. నేను ఒక్కనే మా ఇంట్లో నుండి రక్షించబడ్డాను బ్రదర్, మా ఇంట్లో వాళ్ళందరూ ఇంకా మారలేదని 10 సంవత్సరాల నుండి చెప్తా ఉన్నావేమో పాట. నేను ఒక్కనే రక్షించబడ్డాను బ్రదర్, మా ఇంట్లో వాళ్ళు ఇంకెవ్వరూ రక్షించబడలేదని 20 సంవత్సరాల నుండి సాక్ష్యం చెప్తున్నావేమో. సిగ్గుపడు, బాధ్యతను నువ్వు విస్మరిస్తున్నావు. 10 సంవత్సరాలు 20 సంవత్సరాల నుండి నీ కుటుంబీకులు నరకానికి వెళ్ళిపోతారన్న భయం నీకు లేదు. నీ రక్త సంబంధికులు నరకాగ్నిలోనికి వెళ్ళిపోతారన్న భయం నీకు లేదు. ప్రేమ కలిగి ఉంటే ఒకరి నాశనాన్ని మనం కోరుకోం కదా. అగ్నిగుండంలోనికి ఒక వ్యక్తి వెళ్ళిపోతుంటే మనం చూడలేం కదా. ప్రేమ లేకపోతే వాడు అలా పోతాడులే, వాడి కర్మ అంటాం. ప్రేమ లేకపోతే వాళ్ళు చేసిన దానికి అలా పోతారా అంటా కూర్చుంటాం. ప్రేమ అనేది కరువైంది ఈరోజు. ప్రవచించే వాళ్ళు లేరా సంఘాల్లో? భాషలు మాట్లాడేవారు లేరా? అద్భుత కార్యాలు చేసేవాళ్ళు లేరా? ఎంతమంది ఉన్నారు? ప్రేమ కలిగిన వాళ్ళే సంఘాల్లో లేరు. ఒక వ్యక్తి కష్టంలో ఉన్నప్పుడు చూడటానికి, పరామర్శించడానికి, సహాయం చేయటానికి కూడా చేతులు రాకుండా ఎలా ముఖం తిప్పుకోవాలో, ఎలా దూరంగా ఉండాలో ఇలాంటి తత్వాలు సంఘాల్లో ఉన్నాయి. దేవునితో ప్రజలను సమాధానపరిచే బాధ్యత, సువార్త ప్రకటించే బాధ్యత మనం కలిగి ఉన్నాం. మనం ప్రాంతాల్లో మన చుట్టూ ఉన్నవారు, మన యొక్క ఆత్మీయులు, మనలను ప్రేమించేవారు, మన క్షేమం కోరుకునేవారు, మనకు చిన్నప్పటి నుండి సహాయం చేస్తున్నవారు నరకానికి వెళ్ళిపోతున్నారనే చింత మనకు లేదా? మనకు సహాయం చేసిన వారు, మనకు చదువు పెట్టిన వారు, మనకు భిక్షం వేసిన వారు, లేక మన భవిష్యత్తులో సహాయపడిన వారు మన చుట్టూ ఎంతమంది ఉన్నప్పుడు వాళ్ళు నరకానికి వెళ్ళిపోతుంటే మనం సంతోషిస్తామా? సువార్త ప్రకటన అనేది బాధ్యత. సువార్త ప్రకటన అనేది బాధ్యత. నీ జీవితంలో నువ్వు సువార్త ప్రకటించడానికి నువ్వు క్రొత్త జన్మ అనుభవం పొందుకున్నావు. నీ జీవితంలో నువ్వు సువార్త ప్రకటించడానికి దేవుడు నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు. ఇంకా దేవుడు నిన్ను కళ్ళలోకి వచ్చి చెప్పాలా, దర్శనం ద్వారా చెప్పాలా, చెవులో చెప్పాలా? You are called to be proclaim the gospel. ప్రపంచానికి సువార్త ప్రకటించడానికి దేవుడు నిన్ను ఎన్నిక చేసుకున్నాడు. ఇది మనం గుర్తించాలి, నిర్లక్ష్యం చేయకూడదు. 2000 సంవత్సరాల క్రితం తోమా మన ఇండియా దేశానికి వచ్చి 2000 సంవత్సరాలు అయిపోయింది ఇండియా దేశానికి వచ్చి సువార్త ప్రకటించాడు. 2000 సంవత్సరాలు వచ్చిపోయినప్పటికీ ఇంకా ఇండియా దేశం ఏమి క్రైస్తవ దేశంగా మారలేదు. ఇంగ్లాండ్, ఫ్రాన్స్ దేశాల్లో పేతురు వెళ్ళాడు మొట్టమొదటి శతాబ్దంలో. ఇంగ్లాండ్, ఫ్రాన్స్ దేశాలకు పేతురు, యోహాన్ ఇద్దరు వెళ్ళారు. ఇంగ్లాండ్, ఫ్రాన్స్ దేశాలు ఫస్ట్ సెంచరీ, లూసియస్ అనే రాజు ఉన్నాడు అప్పుడు. ఫస్ట్ సెంచరీలో క్రిస్టియన్ కంట్రీస్ అని డిక్లరేషన్ వచ్చేసింది అక్కడ ఇంగ్లాండ్, ఫ్రాన్స్ దేశాలు. మన ఇండియా దేశానికి కూడా శిష్యుడైన తోమానే వచ్చాడు. 2000 సంవత్సరాలు కూడా అయిపోతుంది. ఇంకా యేసు ప్రభుని నమ్మిన వాళ్ళని 3%, 4%, 10% అని చెప్పుకునే పరిస్థితికి వచ్చింది. కారణం ఏంటో తెలుసా? బాధ్యత అనేది లేకపోవడం. బాధ్యత కలిగిన విశ్వాసులు మన ఇండియా దేశంలో లేకపోవడం. బాధ్యత కలిగిన వ్యక్తులుగా ఎవరు బిహేవ్ చేయకపోవడం. రక్షించబడిన కుటుంబీకులని అడుగుదాం, మీ పిల్లల్ని ఏం చేస్తారమ్మా అంటే, మా వాడిని డాక్టర్ చేస్తామో, ఇంజనీర్ చేస్తామో, ఇంకేదో చేస్తామో అంటారే కానీ దేవుని కొరకు సాక్షిగా ఒక సేవకునిగా చేస్తానని గుండె మీద చేసుకుని చెప్పగలిగిన తల్లిదండ్రులు ఎంతమంది ఉన్నారు ఇండియా దేశంలో? నా పిల్లలను దేవుని కొరకు సేవకులుగా మారుస్తానని చెప్పగలిగిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? బాధ్యత లేని తల్లిదండ్రులు, బాధ్యత లేని పిల్లలు, బాధ్యత లేని విశ్వాసులు, బాధ్యత లేని సేవకులు, బాధ్యత లేని సంఘాలు రాను 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 100లో 2 100లో 3 విశ్వాసులు అని చెప్పుకునే దేని స్థితికి రావటానికి ఇవన్నీ కారణాలు. సువార్త ప్రకటన అనేది మన బాధ్యత. అది ఆగాలంటే నీ ప్రాణం పోవాలి. ఈ సువార్త ప్రకటన నీ జీవితంలో ఆగింది అంటే నీ ప్రాణం పోయిందని అర్థం. నీ ఊపిరి ఉన్నంత వరకు ఇది నీ బాధ్యత.
మన కళ్ళు మంచిగా కనబడుతున్నప్పుడే, మంచిగా నోరు మాట్లాడుతున్నప్పుడే, మన శరీరంలో అవయవాలు, కాళ్ళు చేతులు మంచిగా పనిచేస్తున్నప్పుడే ఈ బలం, ఈ జ్ఞానం, ఇదంతా చదువు దేవుని సేవ కొరకు ఉపయోగించే సమయం ఇది. ఇది మన బాధ్యత. సువార్త ప్రకటన అనేది మన బాధ్యత. నీ పనులన్నీ వదిలిపెట్టి దేవుని పని చేయండి అని చెప్పట్లేదు. నీ పని నువ్వు చేసుకో. ఇది ఆత్మ సంబంధమైన బాధ్యత. నీ చుట్టూ ఉన్నవారు నరకంలోనికి వెళ్ళిపోకుండా దేవునితో సమాధాన పరిచే ఒక సువార్త బాధ్యత. దీన్ని విస్మరించుకో. ఇది మన బాధ్యత. ఇది మనం నెరవేర్చాలి. దేవుని కొరకు పని చేయాలి. దేవుని కొరకు ఆయన సువార్త నిమిత్తం మన జీవితంలో ఒక మంచి నిర్ణయం తీసుకోవాలి. దేవుణ్ణి ప్రకటించడానికి ఎందుకు నామోషి సిగ్గు? ఏదన్నా తప్పు చేయడానికి సిగ్గుపడు, ఏదన్నా ఇంకొక పని చేయడానికి బాధపడు, సిగ్గుపడు. సువార్త ప్రకటించడానికి వెనకడుగు వేయొద్దు. నువ్వు పిలువబడింది అందుకు, రక్షించబడిందే అందుకు. తర్వాత ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయంలో 16వ వచనంలో విశ్వాసం అనే డాలు. విశ్వాసం అనేది విశ్వాసులకు స్థిరంగా ఉండాలి. కొన్ని సందర్భాల్లో వాక్యం, మంచి వాక్యం వింటే చెట్టెక్కి కూర్చున్నంత ఆనందం, కొండ మీద కూర్చున్నంత ఆనందం, అబ్బా పైకి 2-3 సెకండ్లు చాలు పేకమేళ్ళ మన విశ్వాసం కూలిపోవడానికి. విశ్వాసం అనేది స్థిరపరచబడాలి విశ్వాసుల్లో. ఎలా స్థిరపరచబడుతుంది? ఏ ఇల్లైనా కూలిపోకుండా ఉండాలంటే సరైన పునాది ఉండాలి. నీ జీవితంలో సరైన పునాది నీకు లేకపోతే ఉట్టినే కూలి పడిపోయే ఒక బిల్డింగ్ లాగా అయిపోతావు. క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయిగా ఉన్నప్పుడు ప్రవక్తలు, అపోస్తులు వేసిన పునాది మీద నీ జీవితం కట్టబడాలి. ప్రవక్తలు, అపోస్తులు వేసిన పునాది మీద. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో 20వ వచనం చదువుతున్నాను. క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయి అయి ఉండగా అపోస్తులు, ప్రవక్తలు వేసిన పునాది మీద మీరు కట్టబడ్డారు. ప్రతి కట్టడం ఆయనలో చక్కగా అమర్చబడి ప్రభువునందు పరిశుద్ధమైన దేవాలయం ఒకటకు వృద్ధి పొందుచున్నది. ఆయనలో మీరు కూడా ఆత్మ మూలంగా దేవునికి నివాస స్థలమై ఉండుట కట్టబడుతున్నారు. విశ్వాసంలో స్థిరత్వం ఎలా వస్తుంది అంటే వాక్యం బట్టి వస్తుంది. ఆ వాక్యం ఎవరు చెప్పారో, ఆ వాక్యం మనకి ఎలా వచ్చింది? పాత నిబంధన కాలంలో ప్రవక్తలు, కొత్త నిబంధన కాలంలో ఉన్న అపోస్తలులు, యేసుక్రీస్తు యొక్క శిష్యులు, వీరిరువురు వేసిన పునాది ఈ బైబిల్ గ్రంథం. దీనిని కాకుండా చాలా గ్రంథాలు ప్రపంచవ్యాప్తంగా ఉన్నాయి, చాలా ఉన్నాయి. అంతకుముందు మనం చూసాం. ఏ గ్రంథం కూడా విశ్వాస సంబంధమైన బోధ మనకు నేర్పించదు. ఏ గ్రంథం కూడా విశ్వాసం ద్వారా నీతిమంతులు అవుతామని చెప్పదు. నీ పాపానికి నువ్వు ప్రాయశ్చిత్తం చేసుకోవాలి, నీ పాపానికి వెల చెల్లించుకోవాలి, నువ్వు రక్త ప్రోక్షణ చేసుకోవాలి, లేక బలి అర్పణలు అర్పించుకోవాలి, నువ్వు చేసిన దానికి నువ్వు అనుభవించాలి, లేక నువ్వు చేసిన దానికి అనేది చెప్తుంది. విశ్వాసం ద్వారా బ్రతికే విధానం ఈ బైబిల్ ఒకటే చెప్తుంది. నీతిమంతుడు విశ్వాసం మూలంగా బ్రతుకుతాడని. నీతిమంతుడు విశ్వాసం మూలంగా బ్రతుకుతున్నప్పుడు, బ్రతికే జీవితమే, నీ యొక్క జీవితమే విశ్వాసంతో ముడిపడి నువ్వు జీవిస్తున్నప్పుడు నీ జీవితంలో అవిశ్వాసాన్ని కలిగించే బాణాలు సాతాను వేస్తాడు. ఇది నిజమా అని ఆదామవ్వలకు వేసిన బాణం వాళ్ళ జీవితంలో అన్ని అధికారాలు కోల్పోయేటట్టుగా చేసింది. ఈరోజు సాతాను కలిగించే ఒక చిన్న అవిశ్వాసం అనే బాణం నీ శక్తి సామర్థ్యాలు కోల్పోయేటట్టుగా, నీ జీవితంలో నీకున్న అధికారాలు కోల్పోయే రీతిగా, దేవుని ద్వారా నీకు కలిగిన ధన్యతలన్నీ వదిలిపెట్టే రీతిగా, బలహీనుడిగా మార్చబడే రీతిగా సాతాను అవిశ్వాసం అనే దాడి, అవిశ్వాసపు బాణం అనే దాడిని మన మీద వేస్తూ ఉంటాడు. కాబట్టి ఎవరి వాక్యం పడితే ఆ వాక్యం వినొద్దు. రక్షించబడిన తర్వాత ఈయన సేవకుడే, ఆయన సేవకుడే, ఈయన సేవకుడే, ఆయన సేవకుడే అనిపిస్తుంది.
అందరూ చెప్పేది సువార్తే కదా, అందరూ చెప్పేది వాక్యమే కదా అనిపిస్తుంది. అందరూ వాక్యం నుంచే చెప్తారు, అదే ప్రాబ్లం. సాతాను కూడా, ఇంక్లూడింగ్ సాతాను కూడా. నీ పాదాలకు రాయి తగలకుండా నిన్ను ఎత్తుపట్టుకుంటా అని గ్రంథంలో రాయబడింది కదా, దూతలు ఎత్తుపట్టుకుంటారు కదా, దూకే ఆత్మహత్య చేసుకో అన్నది సాతాను యేసు ప్రభుని. వాక్యంలో నుండే, సాతాను కూడా వాక్యంలో నుండే. ఈయన సేవకుడు, ఆయన సేవకుడు, ఆయన సేవకుడు, అందరూ సేవకులే కదా, వాక్యమే చెప్తున్నారు కదా అనుకుంటాం. నీకంటూ ఒక పునాది కావాలని చెప్తున్నా. నీకంటూ ఒక సరైన రీతిగా విశ్వాసం స్థిరపరచబడాలి. ఒక సేవకుడు ఒకటి చెప్తాడు, ఇంకో సేవకుడు ఇంకోటి చెప్తాడు, ఇంకో సేవకుడు ఇంకోటి చెప్తాడు. ఎన్ని పునాదులు ఎత్తావు? ఎన్ని పునాదులు వేసుకుని జీవిస్తావు? ఒకడు అంటాడు 2 అడుగులు ఎత్తేయి, ఈ పిల్లర్ అంటాడు, ఇంకొకడు అంటాడు 2 అడుగులు తక్కువే అంటాడు. ఏమవుద్ది ఇల్లు? ఒకడు అంటాడు నువ్వు 10 అడుగులు తవ్వక్కర్లేదు పునాది, నువ్వు 6 అడుగులు 5 అడుగులు తవ్వితే చాలు అంటాడు. ఏమవుతుంది ఇల్లు? ఒక సేవకుడి కింద ఉండు, ఒక సేవకుడి కింద సరిగ్గా ఉండు, వాక్యానుసారంగా వాక్యంలోను ఉండు. 10 రకాల విశ్వాసాలు అంట, అదంటే ఇదంట, అదంటే ఇదంటే ఇదంట, అదంట. నీ యొక్క విశ్వాస జీవితంలో 10 రకాలు ఎప్పుడైతే ఆలోచిస్తావో ఇల్లు కూలిపోవడానికి సిద్ధమవుతుందని అర్థం. ఇల్లు కూలిపోవడానికి సిద్ధమవుతుందని అర్థం. 10 రకాల విశ్వాసాల గురించి విని, 10 రకాల సేవకుల అనుభవాలు విని, 10 రకాల వాళ్ళ చరిత్రలు చదివి 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 బైబిల్ ఏం చెప్తుందో తెలుసా? బైబిల్ ఏం చెప్తుందో తెలుసా? పరిశుద్ధాత్ముడు మనకు బోధకుడు, పరిశుద్ధాత్ముడు మనకు టీచర్. రక్షించబడిన వ్యక్తికి పరిశుద్ధాత్ముడు మనకు టీచర్ అయినప్పుడు పరిశుద్ధాత్మ ద్వారా నేర్చుకోవడానికి ఇష్టపడాలి. యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయంలో 27వ వచనంలో, ఆయన వలన మీరు పొందిన అభిషేకం మీలో నిలుచుచున్నది కనుక ఎవడునూ మీకు బోధింపనక్కర్లేదు. ఆయన ఇచ్చిన అభిషేకం సత్యమే గాని అబద్ధం కాదు. ఆ అభిషేకం అంటే అన్నిటిని గూర్చి మీకు బోధిస్తున్న ప్రకారంగాను, ఆయన మీకు బోధించిన ప్రకారంగాను ఆయనలో మీరు నిలుచుచున్నారని బైబిల్ చెప్తుంది. ఈ సేవకుడి కంటే ఆ సేవకుడికి ఎక్కువ ప్రత్యక్షత వాక్య సంబంధమైన జ్ఞానం ఉంది. ఈ సేవకుడి కంటే వారికి ఎక్కువ జ్ఞానం ఉంది. వాళ్ళు అనుకున్నావేమో. నీలో ఉన్న అభిషేకం సత్యమని నమ్ము. నీలో ఉన్న పరిశుద్ధాత్ముడు సత్యమని నమ్ము. ఆ అభిషేకించబడిన ఆత్మచేత నువ్వు ఉన్నావని నమ్ము. ఆ అభిషేకించబడిన పరిశుద్ధాత్మ ద్వారా దేవుడు నీకు బోధిస్తున్నాడని నమ్ము. ఎవరు ఏ వాక్యం చెప్పినా, ఏది నువ్వు విన్నా భవిష్యత్తులో అది వాక్యానుసారంగా ఉన్నదా లేదా అనేది తప్పనిసరిగా చూసుకోవాలి. ప్రపంచాన్ని ప్రభావితం చేయడానికి, ఒక వైరల్ వీడియో చేయడానికి ఏదన్నా చెప్తాడు ఒక సేవకుడు, అది వాక్యానుసారంగా ఉన్నదా లేదా అనేది చూసుకునే బాధ్యత నీది. ఆ వాక్యం అది సరైనదా కాదని ఎప్పుడు అర్థమవుతుంది? ఈ వాక్యం మనలో ఉన్నప్పుడు. వాళ్ళు చెప్పే మాటలు కాదు, వాళ్ళు వీళ్ళు బోధించే విశ్వాసాలు కాదు, వాళ్ళు వీళ్ళు చెప్పిన నమ్మకాలు కాదు, వాళ్ళు వీళ్ళు చెప్పిన సాక్ష్యాలు కాదు. ఈ వాక్యం మనలో ఉన్నప్పుడు, ఈ వాక్యం మనలో ఉన్నప్పుడు మనకు అర్థమవుతుంది విశ్వాస సంబంధమైన పునాది అంటే ఏంటో. విశ్వాసానికి పునాది వేసేది వాక్యం, వేరే వారెవరు కాదు. రోమిలికి రాసిన పత్రిక 10వ అధ్యాయం 17వ వచనం, వినుట వలన విశ్వాసం కలుగును, వినుట క్రీస్తును గూర్చిన మాట వలన ఆ విశ్వాసం కలుగుతుంది. దేవుని యొక్క మాట నీకు విశ్వాసం కలిగిస్తుంది. దేవుని యొక్క మాట ద్వారా నీ విశ్వాసంలో స్థిరత్వం కలిగి ఉండాలి. ఈ వాక్యానికి భిన్నంగా ఉన్న ఎలాంటి అవిశ్వాసపు బాణం నీ మీద వేయబడుతున్నప్పటికీ, నీ విశ్వాసానికి తూట్లు పొడిచే రీతిగా, అపనమ్మిక కలిగించే రీతిగా ఎన్ని అవిశ్వాస బాణాలు నీ చుట్టూ వెళ్తూ ఉన్నప్పటికీ, నువ్వు స్థిరంగా ఉండాలంటే ఈ వాక్యము ద్వారా కలిగే విశ్వాసమందు నువ్వు స్థిరపరచబడాలి.
ఈ వాక్యమందు నువ్వు స్థిరపరచబడితే వాక్యము నీకు విశ్వాసాన్ని కలిగిస్తుంది. విశ్వాసం అనేది దేవునిలో ఉంది. దేవుని వైపు చూచిన వారికి విశ్వాసం కలుగుతుంది, సేవకుల వైపు చూచిన వారికి కాదు. సేవకుల వైపు చూసిన వారికి విశ్వాసం కలగదు. సమస్య వచ్చినప్పుడల్లా సేవకుడే గుర్తొస్తాడు. సేవకులు కూడా కస్టమర్ కేర్ నెంబర్ లాగా మీ ప్రార్థన అవసరతలకు మాకు ఇవ్వండి, మా నెంబర్కి కాల్ చేయండి అంటున్నారు కదా, కస్టమర్ కేర్ లాగా. ఏ విశ్వాసికి దేవుడి మీద ఆధారపడటం చేత కావట్లేదు. ఏదన్నా సమస్య వస్తే కస్టమర్ కేర్ నెంబర్ ఉంది, ఆ పాస్టర్కి కాల్ చేసేస్తే ప్రార్థన చేసేస్తే అద్భుతాలు జరిగిపోతాయి. నీకు నోరు లేదా? నీకు రాదా ప్రార్థన చేయటం? నీకు తెలియదా? నీలో వాక్యం లేదు కాబట్టి వీళ్ళ మీద ఆధారపడుతున్నావు. నువ్వు వీళ్ళ మీద ఆధారపడుతున్నావు కాబట్టి సాతాను చాలా సులువుగా నిన్ను ట్రాప్ చేస్తున్నాడు. చాలా సులువుగా నువ్వు మోసపోతున్నావు. వాక్యం అనేది నీలో లేదు కాబట్టి వీళ్ళ మీద ఆధారపడుతున్నావు. వాక్యం నీలో ఉంటే వీళ్ళ మీద ఆధారపడవు. ఒక సేవకుడైనా సరే దేవుడి మీద ఆధారపడే విధానాన్ని నేర్పించాలి. దేవుని యందు విశ్వాసం ఉంచే విధానమే నేర్పించాలి. మీకు కష్టం వచ్చినప్పుడు నాకు కాల్ చేయండి, నేను ప్రార్థన చేస్తాను, మీకు అద్భుతాలు జరుగుతాయని చెప్పకూడదు. ఏ పాస్టర్ కూడా మీకు అద్భుతాలు జరగాలంటే నన్ను జ్ఞాపకం చేసుకోండి, నాకు కాల్ చేయండి, మీకోసం ప్రార్థన చేస్తాం. 24/7 ప్రార్థన గోపురం ఉంది, మీకోసం ప్రార్థన చేస్తాం అంటున్నారు. మీరు బద్ధకంగా ఉండండి అని నేర్పిస్తున్నారా? మీరు ప్రార్థన చేసి దేవుడి మీద ఆధారపడండి అని చెప్పకుండా మేం ప్రార్థన చేస్తున్నాం అంటున్నారంటే దాని అర్థం ఏంటి? ఏ వ్యక్తికి ఆ వ్యక్తి దేవుడి మీద ఆధారపడాలి, అప్పుడే విశ్వాసం అనేది అభివృద్ధి అవుతుంది. ఒక బ్యాటిల్ ఫీల్డ్ లో కష్టం వచ్చినప్పుడు 10 మంది చుట్టూ ఉన్న, ఒంటరిగా ఉండే అనుభవం ఉన్నప్పుడు, చుట్టూ తల్లిదండ్రులు ఉన్న, కుటుంబీకులు ఉన్న, ఒంటరి వ్యక్తిగా ఉన్న రీతిగా మనస్సుంటే ఏ పాస్టర్ నీకు సహాయం చేస్తాడు? ఏ వ్యక్తి నీకు సహాయం చేస్తాడు? దేవుడే గత అవుతాడు. ఆ సమయంలో దేవుని మీద ఆధారపడే విశ్వాస జీవితం మనం జీవించాలి. వారి మీద వాళ్ళని రోల్ మోడల్ అనుకుంటూ బ్రతకూడదు. దేవుడే రోల్ మోడల్. దేవుని వాక్యమే మన సిద్ధాంతం. దేవుని వాక్యానుసారమైనదే మన విశ్వాసం. వీరి సాక్ష్యాలు, వారి అనుభవాలు, వారి గొప్ప మాటలు, వారి బోధలు ఏ సేవకుడు కూడా స్థానంలోనికి రావడానికి వీల్లేదు. వాక్యం అనేది అల్టిమేట్. ఈ వాక్యం ద్వారా బ్రతకాలి నీతిమంతుడు విశ్వాసం మూలంగా బ్రతుకును అని బైబిల్ చెప్తుంది. విశ్వాసం మూలంగా బ్రతకడం అంటే ఏ విశ్వాసం పడితే ఆ విశ్వాసం అనుకోవద్దు. విశ్వాసం అనేది వినట వల్ల కలుగుతుంది. ఆ వినట క్రీస్తును గుర్చిన మాట, బైబిల్ వాక్యం. ఏ విశ్వాసం పడితే ఆ విశ్వాసం కాదు. ఆ వినే మాట వాక్యానుసారంగా కలుగుతుంది. ఆ విశ్వాసం యేసుక్రీస్తును గుర్చిన మాట, ఆ వాక్యానుసారమైనదే విశ్వాసం. ఆ విశ్వాసం బట్టి నీతిమంతులు బతకాలి. వీరి మాటలను బట్టి, వీరి అనుభవాలు, వీరి సాక్ష్యాలు కాదు. నీకు కష్టం వచ్చిందా? నువ్వు ప్రార్థన చేసుకో. నీకు కష్టం వస్తే నువ్వు 4 గోడల మధ్యలో ప్రార్థన చేసుకో. దేవుడి మీద ఆధారపడు. దేవుడికి నువ్వేమన్నా పరాయి వాడువా? దేవుడు నిన్నేమన్నా ప్రార్థన చేయొద్దని చెప్పాడా? భూమి మీద ఉన్న దేవుని సేవకులు ఒక్కలే ప్రార్థన చేయడానికి ఆ పేటెంట్ రైట్స్ ఏమన్నా దేవుడు ఇచ్చాడా? కాపీ రైట్స్? నువ్వు దేవుని మీద ఆధారపడటం నేర్చుకో. దేవుడి మీద ఆధారపడటం నువ్వు నేర్చుకో. మీకు కష్టం వచ్చినప్పుడు మాకు కాల్ చేయండి, మేము మీకోసం ప్రార్థన చేస్తాం. మీకు సమస్య, ఉద్యోగమా అని రాశి ఫలాల్లో మీ అద్భుతాలు అన్నట్టు చెప్పే రీతిగా ఏదన్నా అద్భుతమా, ఏదన్నా కావాలా, మా దగ్గరికి రండి, మా దగ్గరికి వస్తే అద్భుతాలు జరుగుతున్నాయంటే నీ జీవితం ఎక్కడ తాకట్టు పెట్టొద్దు. నువ్వు దేవుడు అంతే, చూసుకో వ్యవహారం. నువ్వు దేవుడే, కూర్చో. ఏ విషయమన్నా తేలాలంటే నువ్వు దేవుడే, మధ్యలో ఇంకెవరిని పెట్టుకోవద్దు, ఏ సంఘం పెట్టుకోవద్దు. దేవుడి మీద నువ్వు ఆధారపడే విషయంలో అలా ఉండాలి కఠినంగా. కష్టం వచ్చినప్పుడు, సమస్య వచ్చినప్పుడు నాలో ఉన్నాడు, నాతో ఉన్నాడు, నాలో ఉన్నవాడు గొప్పవాడనే అనుభవం నీకు కలిగి ఉండాలి. ఎవరో అనుభవాల్లో అద్భుతాలు జరిగి ఉంటాయి, నీకెందుకు అవన్నీ? ఎవరో ప్రార్థనలు చేస్తుంటే అద్భుతాలు జరుగుతున్నాయి, నీకెందుకు? అది నీ అనుభవం కాదు కదా. నీకు కూడా రావాలి అనుభవాలు. కష్టంలో దేవుడు ఎలా సహాయం చేస్తాడో, షడ్రక్, మేషక్, అబేద్నెగోలు అగ్నిగుండంలోనికి వెళ్తే సత్తా చూపించారు కదా, మా దేవుడు మాతో ఉన్నాడని. నువ్వెళ్ళు కష్టాల్లోనికి, శ్రమల్లోనికి వెళ్ళు.
ఎవరి మీద ఆధారపడద్దు. మేము నమ్ముతున్న దేవుడు మమ్మల్ని అగ్నిగుండంలో నుండి బయటకు తీసుకొచ్చే సమర్థుడని వాళ్ళు నమ్మారు కదా, నువ్వు కూడా నమ్ము. ఏం జరుగుతుందో చూడు, దేవుడు ఎలా అద్భుతాలు చేస్తాడో చూడు. వారి విశ్వాసం మీద నువ్వు ఆధారపడి అద్భుతం కొరకు ఎదురు చూస్తున్నావేంటి? దేవుడికి నువ్వేమైనా అంటరాని వాడువా? ఎవరో ప్రార్థన చేస్తే దేవుడు వింటాడని నువ్వు నమ్ముతున్నావేంటి? నీ ప్రార్థన దేవుడు విన్నాను ఏమన్నా చెప్పాడా? విశ్వాసంతో బ్రతకాల్సిన మనం ఇంకొక సేవకుల విశ్వాసంతో ఆధారపడమని బైబిల్ చెప్పట్లేదు. విశ్వాసంతో బ్రతకాల్సిన మనం, విశ్వాసం ద్వారా బ్రతకాల్సిన మనం ఎవరిని చూసు బ్రతకాలని బైబిల్ చెప్పట్లేదు. కాబట్టి మన జీవితంలో విశ్వాసం అనే డాల్ ఉంటే వెనక నుండి బాణం వేసినా, ఎదురు నుండి బాణం వేసినా, ఎక్కడి నుండి బాణం వేసినా తిప్పి కొట్టే సామర్థ్యత మనలో ఉంటుంది. వాక్యం మనలో ఉంటే ఎక్కడికక్కడ. యేసుప్రభు ఎలా జయించాడు సాతాన్ని? రాయిని రొట్టెగా చేసుకున్నప్పుడు, లోకరాజ్యాలన్నీ చూపించి నా కాళ్ళకు మొక్కు అన్నప్పుడు, దేవాలయపు శిఖరం మీద నుండి కిందకి దూకు అన్నప్పుడు ఎలా వ్యతిరేకించాడు? వాక్యంలో ఇది రాయబడి ఉంది అని చెప్పి వ్యతిరేకించాడు, సాతాన్ని ఎదిరించాడు. నీ జీవితంలో వాక్యం లేకుండా సాతాను పోడు కదా. సాతాను వేస్తున్న అగ్ని బాణాలు ఆపాలంటే, అవిశ్వాసపు బాణాలు ఆపాలంటే విశ్వాసం అనే డాల్ ఉండాలి. ఆ విశ్వాసం అనేది కలిగించేదే వాక్యం. ఆ వాక్యం ద్వారా నువ్వు జయించాలి. ఆ వాక్యమే నీ ఆయుధంగా ఉండాలి. కాబట్టి విశ్వాసం అనే డాలు వాక్యం ద్వారా కలుగుతుంది. అందుకే తర్వాత కూడా వాక్యాన్ని గురించి కూడా ఇంకొక మాట రాయబడింది మన ఆయుధాల్లో. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయంలోని కొద్దాం. నేను ముగించబోతున్నాను. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయంలో పిల్లరా, ఆత్మ ఖడ్గము అనేది వాక్యానికి సాదృశ్యమే. అయితే 17వ వచనంలోనికి ఒకసారి వద్దాం. రక్షణ అను శిరస్త్రాణం అని రాయబడింది. రక్షణ అనే హెల్మెట్, శిరస్త్రాణం. నీ రక్షణ అనేది దేవుడు పర్మనెంట్గా నీకు ఇచ్చేస్తాడు. సెక్యూరిటీ నీకు రక్షణ. కాబట్టి నీ జీవితంలో దేవుడిచ్చిన రక్షణ నీ క్రియలను బట్టి రాలేదు, ఉచితంగా దేవుని కృపను బట్టి, నువ్వు దేవుని యందు ఉంచిన విశ్వాసం బట్టి దేవుడు ఆ రక్షణ నీకు ఇచ్చాడు. ఆ రక్షణ ఉట్టిని పోయేది కాదు. సాతాను నిన్ను భ్రమకు గురి చేస్తాడు, భయపెడతాడు. నువ్వు రక్షించబడలేదు, నువ్వు ఇలా వెళ్ళిపోతావు, అలా అయిపోతావు, ఇలా అయిపోతావు అని. నువ్వు రక్షించబడలేదని నీ రక్షణ మీద సాతాను దాడి చేస్తూ ఉంటాడు. బైబిల్ ఏం చెప్తుందో తెలుసా? రోమిలకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 9-10 వచనాల్లో రక్షణ అంటే చాలా క్లియర్గా ఇక్కడ రాయబడింది పిల్లరా. రోమిలకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 9-10 వచనాలు చెప్తున్నాను. త్వరగా ముగించే ప్రయత్నం చేస్తున్నాను. యేసు ప్రభువుని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతుల్లో నుండి ఆయనను లేపినని నీ హృదయమందు విశ్వాసం ఉంచిన యెడల నీవు రక్షించబడతావు అని బైబిల్ చెప్తుంది. ఇది ఫార్ములా. ఏంటంట? యేసు ప్రభువుని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతుల్లో నుండి ఆయనను లేపాడని నీ హృదయమందు విశ్వాసం ఉంచితే నువ్వు రక్షించబడతావు. ఇది జరిగిందా? అంటే మన తాత ముత్తాతలు క్రిస్టియన్స్ కాబట్టి మనం కూడా అదే జాబితాలోనికి వచ్చేస్తాం అనుకోవద్దు. ఇది పర్సనల్ ఎక్స్పీరియన్స్. ఇండివిజువల్గా నీకు ఈ మార్పు, ఈ రక్షణ నీకు రావాలి. నీకు నీవుగా ఆయన నీ పాపం నిమిత్తం మరణించి తిరిగి లేచాడనే విశ్వాసం నీ హృదయంలో ఉంటే ఆయనే ప్రభు, ఇంకొక ప్రభు ఎవరు లేరు. ప్రభు అంటే అర్థం ఏంటి? ప్రభు అంటే పరిపాలన చేసేవాడు అని అర్థం. పరిపాలన చేసేవాడు. పరిపాలన చెయ్యి అని ఒక ప్రభువుకు నువ్వు అప్పగించుకున్నావు, ఆ ప్రభువు నిన్ను పరిపాలన చేస్తాడు. అంటే ప్రభువుగా ఉన్న దేవుడు నీకు యజమానుడయ్యాడు. ఇంకొక ప్రభువు అంటూ ఇంకెవరు లేరు నీకు. ఒక దాసుడు ఇద్దరు యజమానులను సాటిస్ఫై చేయలేడు, ఇద్దరు యజమానుల దగ్గర పని చేయలేడు. నువ్వు లోకాన్ని ప్రభువుగా భావించి లోకంలో పరిస్థితులకు లోబడి లోక సంబంధమైన విషయాలకు తల ఉంచి నేను యేసు ప్రభువుని నమ్ముకున్నాను, ఆయన నా ప్రభు అనడానికి వీల్లేదు. ఎవరో ఒకరికి నువ్వు ప్రభు అవ్వాలి. ఈ లోక సంబంధమైన విషయాలకు నువ్వు తల ఉంచితే లోకానికి నువ్వు దాసుడవుతావు. దేవుణ్ణి నువ్వు ప్రభువుగా చేసుకుని వాక్యానికి తలదించితే దేవుడు నీకు ప్రభువుతోడు పరిపాలన చేస్తాడు. చాలామంది 50-50 బిస్కెట్స్ కాదు నేను మాట్లాడేది. దేవుడు కొంతసేపు, ఈ లోకం కొంతసేపు. దేవుడు కొంతసేపు, ఈ లోకం కొంతసేపు అన్నట్టు 50-50గా ఉన్నారు.
ప్రభువు అంటే అర్థం ఏంటి? పరిపాలకుడు అని అర్థం. ఆ ప్రభువుకు నువ్వు ఎప్పుడైతే తలదించావో అదే నీ రక్షణ అని బైబిల్ చెప్తుంది. నీ ప్రభువుని నీ నోటితో ఒప్పుకోవటం బట్టి, ఆయన మృతుల్లో నుండి లేచాడు అని నువ్వు నమ్మటం బట్టి నీకు రక్షణ అది కలిగింది అని బైబిల్ చెప్తుంది. నువ్వు రక్షించబడి ఎన్ని రోజులైంది, ఎన్ని సంవత్సరాలు అయింది? నువ్వు ప్రభువు అని ఒప్పుకున్నావు కదా, అప్పటి నుండి దేవుడు నిజంగానే నీకు ప్రభువుగా ఉన్నాడా? నువ్వు రక్షించబడినప్పుడు దేవుని దూతల ఎదుట ఎంతో గొప్ప సంతోషం, దేవుడికి ఎంతో గొప్ప సంతోషం. ఏంటి, ఒక పాపి భూమి మీద రక్షించబడితే ఎంతో గొప్ప సంతోషం అన్నాడు కదా. కాబట్టి నువ్వు రక్షించబడినప్పుడు ఎంతో గొప్ప సంతోషం దేవుడికి. అయితే ఆ సంతోషం ఎప్పటికీ కంటిన్యూ అవుతుందా? లూకా రాసిన సువార్త 15వ అధ్యాయం 7వ వచనం, 15వ అధ్యాయం 10వ వచనంలో నువ్వు రక్షించబడినందుకు పాపి విషయంలో పరలోక రాజ్యంలో దేవుని దూతల ఎదుట దేవుడు సంతోషం. ఇప్పటికీ దేవుడికి ఆ సంతోషం ఉందా నిన్ను బట్టి? నువ్వు రక్షించబడినందుకు, లేక దేవుడు తలదించే రీతిగా పరిస్థితులు ఉన్నాయా? నువ్వు ప్రభువు అన్నందుకు దేవుడు సంతోషించాడు. ప్రభువు అన్నందుకు దేవుడు ఎంతో ఆనందపడుతున్నాడు. ఆయనను ప్రభువు అని ఒక పక్క అంట, నన్ను పరిపాలించు అని దేవుడితో ఒక మాట చెబుతా, ఇంకొక రీతిగా ఈ లోక సంబంధమైన మూఢ విశ్వాసాలకు, ఆచారాలకు, రకరకాల ఈ లోక సంబంధమైన శాస్త్రాలకు తలదించితే దేవుడు నా ప్రభువు అన్న మాటకు అర్థం లేదు. కాబట్టి రక్షణ అనేదే యేసును ప్రభువుగా అంగీకరించిన వారికి దేవుడిచ్చే ఆధిక్యత. కాబట్టి ఒక్కరికే నువ్వు యజమానుడిగా, ఒక్క యజమానుడికే నువ్వు న్యాయం చేయగలవు, ఇద్దరు యజమానులకు నువ్వు న్యాయం చేయలేవు. ప్రేమిస్తే దేవుణ్ణి ప్రేమించు, లేకపోతే ఈ లోకాన్ని ప్రేమించి. రెండు రకాలుగా ఉండొద్దు. రెండు రకాల మనస్తత్వం అంటే దేవుడు చాలా అసహ్యపడతాడు. ఎంతగా అసహ్యపడతాడంటే కొంత బాధ కూడా వేస్తుంది ఆ మాట చెప్పాలంటే. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయంలో 16వ వచనంలో, నువ్వు వెచ్చగానైనా చల్లగానైనా ఉండక నునువెచ్చగా ఉన్నావు గనుక నేను నిన్ను నా నోట నుండి ఉమ్మివేయ ఉద్దేశించి తిని అంటున్నాడు. ఉమ్మేయటం అంటే ఇంకా అల్టిమేట్ అన్నమాట. బతికినా ఒకటే, చాచినా ఒకటే. అల్టిమేట్. దేవుడు అసహించుకునే విధానంలో అని ఉమ్మేశాడంటే మాత్రం ఇంకా అంతకన్నా చెత్త బ్రతికి ఇంకేది లేదని అర్థం. సో దేవుడు మనకు ప్రభువుగా ఉన్నప్పుడు, ఆయనను ప్రభువు అని మనం ఒప్పుకున్న తర్వాత ఇటువంటి ఇక తలదించే అవకాశం ఇంకా దేనికి లేదు. కాబట్టి రక్షణ అనే శిరస్త్రాను నువ్వు పెట్టుకున్న తర్వాత నిన్ను పరిపాలించేవాడు దేవుడే అవ్వాలి. నువ్వు పరిపాలించే వ్యక్తిగా ఉండాలి, దేవుని ద్వారా పరిపాలించబడాలి, నువ్వు పరిపాలించే వ్యక్తిగా ఉండాలి. పరిపాలించబడే వ్యక్తిగా ఈ లోక సంబంధమైన వ్యవహారాల్లో, ఈ లోక సంబంధమైన ఆచారాలకు, ఈ లోక సంబంధమైన మూఢ విశ్వాసాలకు, ఈ లోక సంబంధమైన పద్ధతులకు తలదించి పరిపాలించబడే దాసుడుగా ఉండటానికి వీల్లేదు. నువ్వు పరిపాలించే వ్యక్తిగా ఉండాలి. ఇది నీ రక్షణ శిరస్త్రం. రక్షించబడిన తర్వాత అలాంటి విజయవంతమైన జీవితం నువ్వు జీవించాలి. తర్వాత ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయంలో, ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 17వ వచనంలో, దేవుని వాక్యం అనే ఆత్మ ఖడ్గం ధరించుకోవాలి. ఆత్మ ఖడ్గం అని బైబిల్ చెప్తుంది. ఒక ఖడ్గం ఏం చేస్తుందంటే 2 భాగాలు చేస్తుంది. దేవుని వాక్యం ఎందుకు ఆత్మ ఖడ్గం అని బైబిల్ చెప్తుంది? మనం ఉపయోగిస్తున్న ఈ బైబిల్ గ్రంథం కూడా 2 భాగాలు. పాత నిబంధన, కొత్త నిబంధన, 2 భాగాలు. ఇటు షార్పే, అటు షార్పే. పాత నిబంధన షార్పే, కొత్త నిబంధన కూడా షార్పే. దేవుని వాక్యం ఆత్మ ఖడ్గం 2 భాగాలు చేస్తుంది. వాక్యం అనేది అర్థం చేసుకోండి. ఈ 2 భాగాలుగా చేస్తున్న ఈ వాక్యం, ఈ 66 పుస్తకాల ఈ గ్రంథం బైబిల్ 2 భాగాలు అయిపోయింది. 2 పాత నిబంధన, కొత్త నిబంధన గ్రంథాలుగా ఉంది కదా. ఈ వాక్యం ఆత్మ ఖడ్గం అంటే ఆది నుండి కూడా సృష్టి నిర్మాణంలో వెలుగు కలుగునుగా కానప్పుడు చీకటి వెలుగు రెండిట్ల మధ్య ఖడ్గం వేరు చేసేసింది. క్రింద భూమి అంటే చీకటి జలాలు, పైన వెలుగు జలాలకు మధ్య శూన్యం కలుగజేసి ఆకాశం అని పేరు పెట్టి వెలుగు జలాలు చీకటి జలాలని 2 భాగాలు చేసింది. అలాగే భూమి ఆర్డ నేల కనబడునుగా కానప్పుడు వాటర్, అలాగే సాలిడ్ ఘన పదార్థానికి నీళ్లకు మధ్య 2 భాగాలు చేసేసింది. దేవుడు 4వ రోజు సూర్యచంద్ర నక్షత్రాలను చేసినప్పుడు పగటిని రాత్రిని అని డివైడ్ చేశాడు. అక్కడ 2 భాగాలు అయిపోయింది. 5వ రోజు దేవుడు పక్షులను
జీవం కలిగి చలించే వాటిని జలముల్లో చేసినప్పుడు జలములలో సంచరించేవి గాలిలో సంచరించే వాటి మధ్య 2 భాగాలు అయిపోయినాయి. దేవుడు 6వ రోజు సృష్టి చేసినప్పుడు ప్రాణులుగా ఉన్న జంతువులకు ఆత్మజీవులుగా ఉన్న మనుషులకు మధ్య దేవుడు 2 భాగాలు చేసేసాడు. దేవుని యొక్క ఆత్మ ఖడ్గం బైబిల్, దేవుని యొక్క ఆత్మ ఖడ్గం వాక్యం 2 భాగాలు చేస్తా ఉంది కదా. ఈరోజు యేసుక్రీస్తు ప్రభువుని నమ్మినందుకు నీ జీవితంలో 2 భాగాలు అయింది. ఎలాగా? నువ్వు క్రీస్తును నమ్మక పూర్వం, క్రీస్తును నమ్మిన తరువాత 2 భాగాలైంది. మధ్యలో క్రీస్తును అంగీకరించిన తర్వాత నీ జీవితంలో వాక్యం మీద ఆధారపడి వాక్యం మీద విశ్వాసం ఉంచి బ్రతికే జీవితం నీకు ఏర్పడింది. ఇంతకు మునుపు నీ పద్ధతులు, నీ ఆచారాలు, నీ మూఢ విశ్వాసాలు, నీ నమ్మికలు, నీ పద్ధతులు అన్నీ నీ ఇష్టం. ఇది క్రీస్తుని నమ్మక పూర్వం. ఇప్పుడు క్రీస్తును నమ్మిన తర్వాత యేసు ప్రభు 2 భాగాలు చేశారు నిన్ను. నీ సాక్ష్యం ఎలా ఉండాలి? క్రీస్తును నమ్మక పూర్వం అన్నట్టు, క్రీస్తును నమ్మక ముందు జీవితం అన్నట్టే ఉండాలి. మళ్ళా అప్పుడు పాటించిన విధానాలు కొత్త జీవితంలోనికి, క్రీస్తును నమ్మిన జీవితంలోనికి తీసుకుని రావడానికి వీలేదు. అప్పుడు పాటించిన పద్ధతులు, అప్పుడు నమ్మిన మూఢ విశ్వాసాలు, ఆచారాలు, ఈ లోక సంబంధమైన విషయాలు మరలా ఒక్కొక్కటి పిక్ చేసుకుని మరలా కొత్త జీవితంలో పెట్టుకోవడానికి వీలు. నువ్వు కట్ అయిపోయినట్టే ఉండాలి. లోకము నుండి నువ్వు వేరైపోయినట్టుగానే ఉండాలి. యేసు ప్రభు కోసం బ్రతుకుతున్నట్టుగానే ఉండాలి నీ జీవితం. ఇలా చెబుతూ పోతే చాలా ఉన్నాయి. నేను ముగింపులోనికి వచ్చేస్తున్నా. ఆఖరిది ఒకటి ఉంది, నేను చెప్పి ముగిస్తాను. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 18వ వచనంలో, ఆత్మ వలన ప్రతి సమయమందు ప్రతి విధమైన ప్రార్థన విజ్ఞాపన చేయుచు ఆ విషయమై సమస్త పరిశుద్ధుల నిమిత్తం పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేస్తూ మెలకుగా ఉన్నాడు. ప్రార్థన చేయమంటున్నాడు. ఏంటి ప్రార్థన? ఎవరి కోసం చేయమంటున్నాడు? భూమి మీద ఉన్న పాపుల కోసం ప్రార్థన చేయమని చెప్పట్లేదు. పాపులందరి కోసం నువ్వు ప్రార్థన చేయమని చెప్పట్లేదు బైబిల్. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6:18 ఏం చెప్తుంది? ఆత్మ వలన ప్రతి సమయమందు ప్రతి విధమైన ప్రార్థన విజ్ఞాపన చేస్తూ ఆ విషయమై సమస్త పరిశుద్ధుల నిమిత్తం పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేస్తూ మెలకువగా ఉండండి. సమస్త పరిశుద్ధుల కొరకు చేయమంటుంది ప్రార్థన. ఇది బైబిల్ చెప్తుంది. రక్షించబడిన వాళ్ళ కొరకు ప్రార్థన చేయి. ఎందుకంటే రక్షించబడిన వాళ్ళకు అనేక మందికి సేవ పిలుపు ఉంది, కానీ వాళ్ళు సేవ చేయలేకపోతున్నారు. ఆర్థికంగా వాళ్ళకున్న పేదరికం బట్టి సేవకు సమర్పించుకున్న వాళ్ళు వెనక్కి అడుగు వేశారు. కొంతమందికి సేవ పిలుపు ఉంది, ఉద్యోగాల్లో ఎక్కడో స్థిరపడిపోయి డబ్బు ఆశలో ఉన్నారు. కొంతమంది దేవుని కొరకు సమర్పించుకున్న వ్యక్తులు ఉన్నారు. వారు సేవ చేయటానికి ఎన్నో ఆటంకాలు సాతాను కలిగిస్తున్నాడు. కొంతమంది జైల్స్లో కూడా ఉన్నారు. వీళ్ళ కోసం ప్రార్థన చేయి. దేవుని సేవ కొరకు సమర్పించుకున్న ఈ సమూహం ప్రతి బంధకాన్ని నుండి వారు బయటకు వస్తే, ఆర్థిక సంబంధమైన బంధకాలు కావచ్చు, ఈ లోక సంబంధమైన సంపాదన అనే బంధకం కావచ్చు, అలాగే నిజంగానే ప్రకృతి సంబంధమైన జైళ్ళు, 4 గోడల మధ్య కేసుల మధ్య నలిగిపోతున్న సేవకులు కావచ్చు. ఈ పరిశుద్ధుల సమూహం ఒక్కసారిగా బయటకు వస్తే భూలోకమును తలక్రిందులు చేసేవారు వీళ్ళు అని ప్రపంచం చెప్పుకుంటుంది. పిల్లరా, సేవకు సమర్పించుకున్న వాళ్ళు అనేక మంది కష్టాల్లో ఉన్నారు. వాళ్ళ భవిష్యత్తులో పేదరికంతో నలిగిపోతూ సేవ చేయాలనే ఆశ ఉన్నా సరే రకరకాల పనులు చేసుకుంటూ సేవకు దూరంగా ఉంటూ ఉన్నారు. అలాంటి వాళ్ళని గుర్తించు, సహాయం చేయి, వాళ్ళు సేవ చేయడానికి సహకరించు. అలాంటి వాళ్ళు బయటికి రావాలని ప్రార్థన చేయి. కేసులు ఫైల్ అయి జైల్లో ఉన్న వాళ్ళు విడుదల పొందాలని ప్రార్థన చేయి. పరిశుద్ధుల కొరకు ప్రార్థన చేయి. మనమందరం ఒక కుటుంబం, సేవకులందరూ ఒక కుటుంబం, విశ్వాసులందరూ ఒక కుటుంబం. నీ ప్రార్థనలో ఇది ఒక బాధ్యత. రక్షణ లేని వాళ్ళ కోసం కదా ప్రార్థన అనుకుంటా. రక్షణ లేని వాళ్ళ కోసం యేసు ప్రభు చేస్తాడు. రక్షణ లేని వాళ్ళ కోసం యేసు ప్రభు చేస్తాడు. హెబ్రీయులకు రాసిన పత్రికలో 7వ అధ్యాయంలో 25వ వచనంలో, ఈయన తన ద్వారా దేవుని యొద్దకు వచ్చి వారి పక్షమున విజ్ఞాపన చేయుటకు నిరంతరం జీవిస్తున్నాడు కనుక వారిని సంపూర్ణంగా రక్షించడానికి యేసు ప్రభు సమర్థుడని బైబిల్ చెప్తుంది. వాళ్ళను వదిలిపెట్టే. పాపులు రక్షించబడాలంటే ప్రార్థన చేయమని బైబిల్ చెప్పట్లేదు. పాపులు రక్షించబడాలంటే సువార్త ప్రకటించమని బైబిల్ చెప్తుంది. సువార్త ప్రకటిస్తే సువార్త దేవుని శక్తి కాబట్టి వాళ్ళు మారుతారు, రక్షించబడతారు.
రక్షణ లేని వాళ్ళ కోసం ప్రార్థన చేసి టైం వేస్ట్ చేసుకోవద్దు. మన ఇండియా దేశం రక్షించబడాలంటే ప్రార్థనలు, సంపూర్ణ రాత్రి ప్రార్థనలు పెడితే సంఘాల్లో కుదరదు. సువార్త ప్రకటించాలి. సువార్త దేవుని శక్తి. వినువాడు విశ్వాసం ఉంచుతాడు, విశ్వాసం ఉంచినవాడు రక్షించబడతాడు. అది ఫార్మేట్, అది ఫార్ములా. ప్రార్థన చేస్తే రక్షించబడిపోతే అసలు యేసుప్రభు భూమి మీదకి రాక్కర్లే, ప్రాణమే పెట్టక్కర్లేదు. తండ్రి వీళ్ళందరినీ క్షమించేసి అంటే మొత్తం భూమి మీద ఉన్న మన అందరూ రక్షించబడిపోతాం. అది జరగలేదు కదా. ఎందుకు వచ్చాడు? ఎందుకు ప్రాణం పెట్టాడు? మన రక్షణ కొరకు ప్రార్థన చేస్తే ప్రాబ్లం క్లియర్ అవ్వదు, ప్రాణం పెడితేనే అయ్యింది. ప్రార్థన చేస్తే పాపులు రక్షించబడరు, సువార్త ప్రకటిస్తే రక్షించబడతారు. కాబట్టి సువార్త విశ్వాసం కలిగిస్తుంది, విశ్వాసం ద్వారా మనిషి నీతిమంతుడు అవుతాడు కాబట్టి రక్షించబడతాడు. ప్రార్థన ద్వారా విశ్వాసులుగా ఎవరు మార్చబడరు. ప్రార్థన ద్వారా రక్షణ అనేది ఎవరికి రాదు. కాబట్టి మన జీవితంలో సువార్త ప్రకటన అనేది బాధ్యత. దాని ద్వారా ప్రజలు రక్షించబడతారు. మరి ప్రార్థన ఎవరి కోసం చేయాలి? ఎవరి కోసమన్నా చేయాలా? అదే చెప్తుంది బైబిల్. పరిశుద్ధులు, సమస్త పరిశుద్ధుల నిమిత్తం పూర్ణ పట్టుదలతో విజ్ఞాపన చేయండి అని చెబుతూ 19వ వచనంలో నా కోసం కూడా మర్చిపోవద్దు, నేను దేని నిమిత్తం రాయబారిన సంఖ్యలలో ఉన్నాను, సువార్త మర్మము ధైర్యముగా తెలియచేయటకు నేను మాట్లాడినప్పుడు నాకు ధైర్యం కలిగేటట్టు నా కోసం ప్రార్థన చేయండి అని అడుగుతున్నాడు. విశ్వాసుల కొరకు ప్రార్థన చేయండి. సో నేను ముగిస్తూ ఉన్నాను. ఈ యుద్ధోపకరణాలు, సర్వాంగ కవచం, సాతాను యొక్క బాణములన్నింటినీ తిప్పికొట్టే జీవితం జీవించాలని దేవుడు కోరుకుంటున్నాడు. దేవుడు మాటలు దీవించునుగాక. దేవుని చిత్తమైతే మరి ఒక తరగతిలో మనం కలుద్దాం. చిన్న ప్రార్థన. కృపా సత్య సంపూర్ణ గొప్ప తండ్రి, నీకు వందనాలు. ఈ వాక్యం మాలో ముద్రించండి. నీ వాక్యానుసారమైన జీవితం మాకు అనుగ్రహించండి. ఈ వాక్యం విన్న ప్రతి ఒక్కరిని ఈ వాక్యాన్ని ముద్రించి నీ నామ మహిమాత్మైన పాత్రలుగా మీ సేవలో ఉపయోగించుకోమని యేసు నామమున ప్రార్థించి అడిగి వేడుకొని చూన్నాం తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, మన ప్రభును రక్షకుడు యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మన్యోన్య సహవాసం ఇక్కడ కూడి ఉన్న మనకు సర్వలోకంలో ఉన్న పరిశుద్ధులకు ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం దేవుని యొక్క కృప తోడేంటి సంరక్షించి నడిపించును గాక. ఆమేన్. అందరికీ వందనాలు. గాడ్ బ్లెస్ యు ఆల్.